నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల్లో నేరస్తుల పోటీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం త్వరగా తేల్చేందుకు 5 సభ్యులతో ధర్మాసనం అభ్యర్థుల ఆదాయ మార్గాలు వెల్లడించాలన్న ఈసీ పురపాలిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్ ఈ ఏడాది తెలుగులోనే బోధన జరుగుతుందని వివరణ తెలంగాణలో వ్యవసాయ అధికారుల భర్తీకి మార్గం సుగమం ఓపెన్ కేటగిరీకి సమానంగా మార్కులొచ్చిన ఒప్పంద ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వాలన్న హైకోర్టు నగదు రహితం వైపు వడివడిగా అడుగులేస్తున్న తెలంగాణ పల్లెలు సూర్యాపేట జిల్లాలో ఊపందుకున్న డిజిటల్ లావాదేవీలు స్మార్ట్ ఫోన్లు చౌకగా అందితే డిజిటల్ లావాదేవీల ఉరుకులు గూగుల్ సీఈఓ పిచై అభిప్రాయం కోహ్లీకి వన్డే టీ20 సారథ్య పగ్గాల అప్పగింతకు రంగం సిద్దం ఇంగ్లండ్తో సిరీస్కు నేడు భారత్ జట్టు ఎంపిక ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగిన వేళ కీలక సంస్కరణలపై వడివడిగా అడుగులు పడుతున్నాయి నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు పోటీకి అర్హులా లేదా అనే అంశాన్ని త్వరగా తేల్చేందుకు సుప్రీంకోర్టు త్వరలో 5 సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది ఇదే సమయంలో ఎన్నికల అఫిడవిట్లో ఆదాయంతో పాటు రాబడి మార్గాలను ప్రకటించడం తప్పనిసరి చేయాలని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది ఉత్తరప్రదేశ్ సహా 5 రాష్ట్రాల శాసనసభలకు షెడ్యూల్ విడుదలైన వేళ తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించే అంశాన్ని పరిశీలించే దిశలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది నేరచరితులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నియంత్రించడం సహా ఆయా నేరాల్లో విచారణ ఏ దశకు చేరిన తర్వాత అనర్హులుగా ప్రకటించాలనే అంశంపై విచారణను 5 సభ్యుల ధర్మాసనానికి అప్పగించింది తీవ్రమైన నేరారోపణలు ఉన్నవారు పోటీకి అర్హులా కాదా అనే విషయాన్ని తేల్చాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎల్ కేహర్ నేతృత్వంలోని 3 సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇందుకోసం త్వరలోనే 5 సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది తీవ్రమైన నేరారోపణలు ఉన్నవారు పోటీ చేసేందుకు సిద్దమవుతున్నందున వచ్చే ఎన్నికల్లోపే ఓ నిర్ణయం వచ్చే విధంగా చూడాలని ధర్మాసనాన్ని కోరుతున్నట్టు వెల్లడించింది ఇదే సమయంలో అభ్యర్థుల ఆదాయ మార్గాలపై ఎన్నికల అఫిడవిట్లో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆస్తులతో పాటు ఆదాయ మార్గాలు ప్రకటించేలా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలంటూ లోక్ ప్రహరీ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టుకు ఈసీ అఫిడవిట్ సమర్పించింది ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం పోటీ చేసే అభ్యర్థులు వారి కుటుంబ సభ్యుల ఆదాయ మార్గాలు ఎన్నికల అఫిడవిట్లో తప్పనిసరి చేయాలని ఈసీ పేర్కొంది గతం కంటే ఆదాయం పెరిగిందని అఫిడవిట్లో పేర్కొన్నా ఆ మార్గాలు చెప్పకపోవడం ఐచ్ఛికంగా ఉన్న ప్రస్తుత నిబంధన సరికాదన్న ఎన్నికల సంఘం పూర్తి వివరాలు ఓటర్లకు తెలియాల్సి ఉందన్నారు ఇదే సమయంలో పోటీ చేసే అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వంతో ఆర్థిక సంబంధాలున్న అనర్హతకు గురయ్యేలా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని ఈసీ సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో కోరింది ఉత్తరప్రదేశ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన వేళ ఆ ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై కమలదళం దృష్టి పెట్టింది ఢిల్లీలో ఇవాళ రేపు జరిగే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశాల్లో ఎన్నికల వ్యూహాలతో పాటు పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై ప్రధానంగా చర్చించనున్నారు రాజకీయ ఆర్థిక అంశాలపై సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదల అనుకూల పథకాలు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వరాలపై చర్చించనున్నారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ముందుకు జరపడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొట్టడంపై ఈ భేటీలో భారతీయ జనతా పార్టీ నేతలు దృష్టి సారించనున్నారు కార్యవర్గ సమావేశాల ఆరంభంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చివరిలో ప్రధాని మోదీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు పురపాలక పాఠశాలలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చాలనే ఆలోచన నుంచి ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తామన్న పురపాలక మంత్రి నారాయణ ఈ ఏడాది తెలుగు మాధ్యమంలోనే బోధన కొనసాగుతుందని స్పష్టం చేశారు పోటీ ప్రపంచానికి తగ్గట్లు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు ఇప్పుడు పిల్లలు దేంట్లో చదువుతున్నారో దాంట్లో ఎగ్జామ్ రాస్తారు రేపు జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం మార్చడానికి పిల్లల్ని ప్రిపేర్ చేయమన్నాను తల్లిదండ్రులు ప్రిపేర్ కౌన్సిల్ చేయమన్నాను
టీచర్లకు కూడా ఓరియంటేషన్ ఇస్తాం. ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10,000లో తెలంగాణ అండ్ ఆంధ్ర తెలుగు పిల్లలు ఈరోజు 25% గెయిన్ చేస్తున్నారు సీట్. ఆ 25%లో నా టార్గెట్ ఏంటంటే 50% గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులకు రావాలా. ఆ యొక్క ఉద్దేశంతో ఆ టార్గెట్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. తెలంగాణలో వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యాన అధికారి పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఏఓ, ఏఈఓ, హెచ్ఓ పోస్టుల నియామక ప్రక్రియపై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. సుమారు 1300 ఏఓ, ఏఈఓ, హెచ్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితర ప్రక్రియ పూర్తి చేసింది. అయితే తమకు వెయిటేజ్ ఇవ్వాలంటూ కొందరు ఒప్పంద ఉద్యోగులు ట్రైబ్యునల్ హైకోర్టును ఆశ్రయించగా నియామక ప్రక్రియ నిలిచిపోయింది. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ప్రతిభ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో మార్కులు పొందిన అభ్యర్థులతో సమానంగా మార్కులు తెచ్చిన ఒప్పంద అధ్యాపకులకు నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో త్వరలో నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ సిద్దమవుతోంది. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు సంక్రాంతి సెలవుల కోసం ఇవాళ్టితో వాయిదా పడనున్నాయి. తిరిగి సంక్రాంతి తరువాత 17న సమావేశం కానుండగా ఇవాళ జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘంలో ఎజెండా ఖరారు చేయనున్నారు. అటు నేడు సభలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, ఆర్థిక తోడ్పాటుకు వారికి అందుతున్న సాయంపై ఉభయ సభల్లో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వరంగల్ జిల్లాలో ఆసరా పింఛన్, విద్యావసతి గృహాల్లో మెస్ ఛార్జీలు, పారిశ్రామిక క్యారిడర్లు, యాదాద్రి నిర్మాణ పనులు, అంగన్వాడీ కార్మికుల వేతనాలు, ఇసుక సరఫరా క్రమబద్దీకరణ తదితర అంశాలు చర్చకు రానున్నాయి. శాసనసభ శీతాకాల సమావేశాలు ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతాయని సభాపతి కోడెల శివప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయ ఆవరణలో జరుగుతున్న శాసనసభ భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. నమూనా ప్రకారం పనులను పరిశీలించిన కోడెల సభ్యులకు ఏర్పాటు చేసిన కుర్చీలు సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఒకవేళ భవన నిర్మాణాలు కొంచెం ఆలస్యమైతే శీతాకాల, బడ్జెట్ సమావేశాలు కలిపే నిర్వహిస్తామని తెలిపారు. ఒరిజినల్ గా ఏదైతే డిజైన్ చేసుకున్నామో ఆ డిజైన్ మేరకు జరుగుతున్నాయి. ఒక 20 రోజుల్లో మొత్తం పూర్తి చేయమని చెప్పి కోరడం జరిగింది. శీతాకాల సమావేశాలతో ఈ చట్టసభ ప్రారంభమవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత ఫిబ్రవరి మధ్యలో కావచ్చు, లేకపోతే 3వ వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం. నవ్యాంధ్ర రాజధాని నగరం విజయవాడ చుట్టుపక్కల బహుళాంతస్తుల నిర్మాణానికి నిరభ్యంతర పత్రాల జారీలో ఎయిర్పోర్ట్ అథారిటీ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అమరావతి పరిధిలో గతంలో 6 అంతస్తులకు మించి నిర్మించాలంటే చెన్నైలోని ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవలసి వచ్చేది. సులభతర వాణిజ్య విధానంలో భాగంగా సీఆర్డీఏ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్ణీత ఎత్తుల్లో చేపట్టే భవన నిర్మాణాలకు సీఆర్డీఏ అనుమతి తీసుకుంటే సరిపోతుందని వెసులుబాటు కల్పించింది. కలర్ కోడెడ్ జోనింగ్ మ్యాప్ ప్రకారం అమరావతిలో 40, విజయవాడ నగర పరిధిలో 20, శివార్లలో 30 అంతస్తుల వరకు సీఆర్డీఏనే నేరుగా అనుమతి ఇవ్వనుంది. గన్నవరం విమానాశ్రయానికి అతి సమీప ప్రాంతాల్లో నిర్మాణాలకు మాత్రమే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవలసి ఉంటుందని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విమానయాన వృద్ధి దూసుకెళ్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. కడప మినహా రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో రాకపోకలు పెరిగాయన్న ఆయన ఈ నెల 12న గన్నవరం విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రారంభించనున్నట్లు ఢిల్లీలో తెలిపారు. అదే రోజు విజయవాడ గేట్వే హోటల్లో విమానయాన సదస్సు, పున్నమి ఘాట్లో 3 రోజుల పాటు జరిగే ఎయిర్ షోకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేసిన అశోక్ గజపతిరాజు 3 నుంచి 4 లక్షల మంది వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదృష్టం అనుకోండి, రాజమండ్రి రన్వే ఎక్స్టెన్షన్ కి భూమి ఇచ్చారు. ఇప్పుడు విజయవాడ ఎక్స్టెన్షన్ కి భూమి వస్తుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం అంటే విశాఖపట్నానికి సంబంధించింది. ల్యాండ్ ఎక్విజిషన్ అక్కడ నాకు కలెక్టర్ గారు చెప్పడము 80% పైనే అయ్యిందని. విశాఖపట్నానికి కొత్త ఎయిర్పోర్ట్ త్వరలో అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. నోట్ల రద్దు తరువాత తలెత్తిన చిల్లర కష్టాలతో నగదురహిత లావాదేవీల వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 3 గ్రామాలు నగదురహిత లావాదేవీల జాబితాలో చేరగా అదే స్ఫూర్తితో మరిన్ని ఊర్లు డిజిటల్ బాట పడుతున్నాయి. సూర్యాపేట జిల్లా గాంధీనగర్ గ్రామంలో ఆన్లైన్ లావాదేవీలు విస్తృతమవ్వగా మరో 25 పల్లెలను తీర్చిదిద్దేందుకు యంత్రాంగం ముందుకెళుతోంది.
నగదురహిత లావాదేవీల్లో తెలంగాణలోని సూర్యాపేట జిల్లా అధికారులు తొలి ఫలితం సాధించారు. స్వచ్ఛ భారత్లో ప్రథమ స్థానంలో నిలిచి కేంద్రం నుంచి నిర్మల్ పురస్కారం గెలుచుకున్న గాంధీనగర్లో ఇప్పుడు డిజిటల్ విప్లవం కనిపిస్తోంది. 2706 మంది జనాభా, 900 గృహాలున్న గాంధీనగర్లో నోట్ల రద్దు నిర్ణయానికి ముందు కేవలం 200 ఏటీఎం కార్డులు మాత్రమే ఉండగా జిల్లా యంత్రాంగం చొరవ చూపి మిగతా వారందరికీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాలు తెరిపించారు, డెబిట్ కార్డులు అందించారు. ఇప్పుడు గాంధీనగర్లో 1669 బ్యాంకు ఖాతాలుండగా అందులో 769 మందికి నెట్ బ్యాంకింగ్ ఉంది. 211 మందికి స్మార్ట్ ఫోన్లుండగా వారు పేటీఎం ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు. గ్రామంలోని మొత్తం 42 దుకాణాలకు గాను 32 దుకాణాల్లో పేటీఎం ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి. ఈ గ్రామ పరిధిలోని హోటళ్లు, పెట్రోల్ బంకుల్లో కొన్ని స్వైప్ మెషీన్లు ఇప్పటికే నడుస్తుండగా మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. చాలా ప్రాబ్లం అయింది గత నెల. ఇప్పుడు ఫోన్ ద్వారా యాప్స్ లోడ్ చేసుకొని ఆ పేటిఎం ద్వారా మేము పైసలు ఆ ఫోన్ తోని మేము ఆ ఫోన్ కి బదిలీ చేసుకుంటున్నాం. చాలా ఈజీగా అయిపోతుంది. 6 కిలోల బియ్యం అయితే 6 రూపాయలే తీసుకుంటున్నాం. దాని నుంచి మాకు చిల్లర ప్రాబ్లం కూడా లేదు, వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా మంచిగా ఈ కార్యక్రమం బాగుంది. ఇది చిల్లర ఇబ్బంది అయ్యేది అప్పుడు, ఇప్పుడు ఇక కార్డు ద్వారా కట్ చేసుకొని ఇస్తారు. అకౌంట్ లేదు నాకు వరకు, ఇప్పుడు తీసుకున్నాం. మొన్న ఇక్కడ గాంధీనగర్ కార్డు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ డిజిటల్ లావాదేవీలు నగదు రహితంగా ఎలా ట్రాన్సాక్షన్ చేయాలనే దాని మీద ప్రజల్లో అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ద్వారా మేము తీసుకోవడం జరిగింది. రేషన్ దుకాణంలో స్వైపింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కిరాణా షాపులలో మాత్రం పేటీఎం ద్వారా కొనుగోలు జరుగుతున్నాయి. యూపీఐ ద్వారా కూడా కొన్ని ఏరియాలలో కొనుగోలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడిగా ఉన్న సూర్యాపేట కలెక్టర్ సురేంద్రమోహన్ గాంధీనగర్ గ్రామాన్ని డిజిటల్ బాట పట్టించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లాలోనే ఒకప్పుడు 37% ఉన్న ఆన్లైన్ లావాదేవీలు ప్రస్తుతం 76% చేరాయన్న కలెక్టర్ మిగతా గ్రామాల్లోనూ గాంధీనగర్ స్ఫూర్తితో చైతన్యం చేస్తామన్నారు. గాంధీనగర్ గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా పైలట్ విలేజ్ గా చేపట్టడం జరిగింది. బ్యాంకుల చుట్టూ తిరిగి నగదు కొరకు వారు టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ ఊర్లోనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెక్ బుక్ ద్వారా గానీ, కార్డు ద్వారా గానీ, మొబైల్ ద్వారా గానీ వారి యొక్క లావాదేవీలు చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. 15 జనవరి వరకు సూర్యాపేట జిల్లాలో ఒక 25 గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాము. తెలంగాణలో ఇబ్రహీంపూర్, మొక్రా, జనగామ జిల్లా శామీర్పేట తరువాత గాంధీనగర్ 4వ నగదు రహిత గ్రామంగా రికార్డులకెక్కనుంది. ప్రపంచంలో సమాచార సాంకేతిక విప్లవం అత్యంత వేగంగా పరుగులు పెడుతోందని తిరుపతిలో జరుగుతున్న జాతీయ విజ్ఞాన సదస్సు అభిప్రాయపడింది. 3 రోజుల సదస్సులో దేశంలో సాంకేతిక వ్యవస్థ పరిణామ క్రమంపై శాస్త్రవేత్తలు, మేధావులు విస్తృతంగా చర్చించారు. 4G అందుబాటులోకి రాకముందే 5G కూడా దూసుకొస్తోందన్న వక్తలు ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాన్ని అనుసంధానించుకునేలా, సమాచారాన్ని భద్రపరుచుకునేలా 5G వీలు కల్పిస్తుందని చెప్పారు. డేటా వేగం కూడా 1000 రెట్లు పెరుగుతుందని వివరించారు. 2020 కల్లా మన దేశంలో 5G అందుబాటులోకి వస్తుందన్నారు. ఆధార్ ఆధారిత తరహా లావాదేవీలు అమెరికాలోనే ఇంకా అందుబాటులోకి రాలేదని, భారత్ ఆ దిశగా అడుగులేస్తుండడం సంతోషకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. Story of Aadhaar gives us the confidence that when this gets deployed and rolled out, but in India we have a greenfield opportunity to embrace technology to its full potential, which other countries cannot do because of the legacy that they have. So we should really embrace the full potential of technology, and that's the only way we are going to leapfrog and become a digital economy. 6 నుంచి 9 నెలల్లో రాజధాని గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. తుళ్లూరు మండలంలోని ఐనవోలు, అబ్బరాజుపాలెం, బోరుపాలెంతో పాటు మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో భూ సమీకరణకు ఇవ్వని సుమారు 2500 ఎకరాల భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టం ద్వారా రాజధాని భూములకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్ కింద మన ల్యాండ్స్ తీసుకోవడం జరిగింది. కొన్ని గ్రామాల్లో ఇంకా లెఫ్ట్ ఓవర్ బిట్స్ ఉన్నాయి. వీటిని మనం రాజధాని నిర్మాణం కొరకు తప్పకుండా పబ్లిక్ పర్పస్ కింద ల్యాండ్ అక్వైర్ చేయవలసిన పరిస్థితి ఉంది. కొత్తగా వచ్చిన ఈ భూసేకరణ చట్టం కింద ఈ భూములు మేము ల్యాండ్ అక్వైర్ చేయబోతున్నాము. ప్రక్రియనంతా పూర్తి చేసుకుని ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే సుమారు ఒక 2500 ఏకర్స్ వరకు కూడా అక్వైర్ చేయవలసిన పరిస్థితి ఉంది. వైఎస్ హయాంలో 90% పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా శ్రీశైలం జలాశయాన్ని సందర్శించిన ఆయన ఇటీవల ప్రారంభమైన ముచ్చుమరి ఎత్తిపోతల పథకంలో చంద్రబాబు 5% పనులు మాత్రమే చేయించారని చెప్పారు.
స్కీమ్ కట్టింది రాజశేఖర రెడ్డి గారు, ఈయన గేట్లు ఎత్తినాడు. రాజశేఖర రెడ్డి గారి క్రెడిట్ రాకుండా నేనే కలలు కన్నా, నేనే ప్రాజెక్టు కట్టినా. పులిచింతల ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు కట్టి ప్రాజెక్ట్ అప్పచెప్పినా కూడా R&Rకు డబ్బులు ఇచ్చే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేక ఆ ప్రాజెక్టులో కూడా నీళ్లు నింపుకోలేని పరిస్థితి. వైఎస్ భారతి జగన్ కంపెనీల ఫిక్స్డ్ డిపాజిట్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగించవద్దంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం నిలిపివేసింది. తమ వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చారనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ దుర్గా ప్రసాద్లతో కూడిన ధర్మాసనం తిరిగి విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా భారతీ సిమెంట్స్ కు చెందిన సుమారు 700 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసిన ఈడీ వాటిలో దాదాపు 190 కోట్లను స్వాధీనం చేసుకుంది. అయితే అప్పీలేట్ అథారిటీకి వెళ్లేందుకు 45 రోజుల గడువు ఉన్నప్పటికీ ఈడీ తమ ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోందంటూ జగన్, భారతి, వివిధ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలాంగో తదుపరి చర్యలు చేపట్టవద్దని ఈడీని ఆదేశించగా ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనం ఆ ఉత్తర్వులు నిలిపివేస్తూ పునఃసమీక్షకు ఆదేశించింది. ఈ నెల 31 వరకు ఆస్తులపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఇరు వర్గాలకు స్పష్టం చేసింది. సివిల్ పంచాయతీల్లో తలదూర్చారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో 2 ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సైదులు, బాలాపూర్ ఠాణాలో పనిచేస్తున్న నర్సింగ్ రాథోడ్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. వనస్థలీపురానికి చెందిన వ్యాపారి, అల్మాస్గూడకు చెందిన ఓ పాత నేరస్తుడి మధ్య డబుల్ రిజిస్ట్రేషన్ కేసులో వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే ఆ నేరస్తుడు రాచకొండ కమిషనరేట్లో పనిచేసే ఓ ఏసీపీని సంప్రదించాడు. ప్రణాళిక ప్రకారం నేరస్తుడు గత నెల 31న వ్యాపారిని ఇంటికి పిలిచిన సమయంలో సదరు ఏసీపీ ప్రభుత్వ వాహనంలో అక్కడికి వచ్చాడు. ఆ వెంటనే 2 ఎస్ఐలు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు కలిసి వ్యాపారిని చితకబాదుతుండగా దీన్నంతటినీ నేరస్తుడు తన సెల్ ఫోన్లో రికార్డు చేశాడు. ఆ దృశ్యాలు సైబరాబాద్ సిపి మహేష్ భగవత్ దృష్టికి వెళ్లగా ప్రాథమిక విచారణ జరిపించి 2 ఎస్ఐలను విధుల నుంచి తప్పించారు. ఏసీపీ పైన రేపో మాపో వేటు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ అమీర్పేట ప్రైమ్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. గతంలో ఒకసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న 66 ఏళ్ల వ్యక్తి హృదయ కవాటానికి నూతన పద్దతిలో వేరే కవాటం అమర్చామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అత్యంత క్లిష్టమైన ఈ తరహా శస్త్రచికిత్సలు ఇప్పటి వరకు దేశంలో 3 జరగగా దక్షిణాదిన తామే మొదట విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. ఈ పద్దతిలో శస్త్రచికిత్స పూర్తయిన రోగి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వారి కంటే త్వరగా కోలుకుంటారని ప్రైమ్ ఆసుపత్రి వైద్యులు వివరించారు. ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా వాల్వ్ మార్పిడి చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది మనుషులు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అయోర్టా అనేది బాగా సన్నబడిపోయిన వాళ్ళకి, ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మునుపు ఆల్రెడీ బైపాస్ సర్జరీ కానీ వాల్వ్ రీప్లేస్మెంట్ అయిపోయిన వాళ్ళకి ఛాతీని కట్ చేసి గుండెను ఓపెన్ చేసి వాల్వ్ మార్పిడి కాకుండా కేవలము తొడ ధమని ద్వారా ఒక 30 మిల్లీమీటర్ల సైజు ఉండే వాల్వ్ని లోపల పెడుతున్నాం. అది 10 నుంచి 15 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. మహారాష్ట్రలోని వీర్గాం సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ, చెన్నై మార్గంలో రైళ్లు రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే జీటీ ఎక్స్ప్రెస్ ను మంచిర్యాలలో నిలిపివేశారు. మంచిర్యాల మీదుగా బలార్షా నుంచి సికింద్రాబాద్ వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, నాగపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ఆంజనీ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఉత్తర భారత్ వెళ్లే రైళ్లను కాజీపేట్, సికింద్రాబాద్, నిజామాబాద్ మీదుగా బలార్షాకు మళ్లించారు. జమ్మూ కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇస్లామాబాద్లో కశ్మీర్ అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన షరీఫ్ కశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. కశ్మీర్ విషయంలో జరిగింది మర్చిపోయి భారత్ వైఖరి మారేలా అంతర్జాతీయ సమాజం ప్రయత్నించాలని సూచించారు. కశ్మీర్ వేర్పాటు కోసం అక్కడి ప్రజలు చేసే పోరాటానికి పాకిస్తాన్ నైతిక, రాజకీయ, ద్వైపాక్షిక మద్దతు కొనసాగిస్తుందని స్పష్టం చేసిన షరీఫ్ ఇటీవల అక్కడి నిరసనలపై భారత్ అణిచివేతకు పాల్పడిందని చెప్పారు. భారత సైన్యం చేతిలో హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీపై షరీఫ్ ప్రశంసలు కురిపించారు. బుర్హాన్ వానీని ఉజ్వల్, ప్రజాకర్షక వ్యక్తిగా అభివర్ణించిన పాక్ ప్రధాని ప్రాణత్యాగం ద్వారా కశ్మీర్ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పాడని ప్రశంసించారు.
అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ తనయుడు హంజా బిన్ లాడెన్ అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అల్-ఖైదా అధినేత ఐమన్ అల్ జవహరి అంజా బిన్ లాడెన్ను అల్-ఖైదా అధికారిక సభ్యుడిగా ప్రకటించిన సంవత్సరంన్నర తర్వాత అమెరికా ఈ ప్రకటన విడుదల చేసింది. బిన్ లాడెన్ మరణానంతరం వాషింగ్టన్, ప్యారిస్, ఫ్రాన్స్ సహా పలు ప్రాంతాల్లో అల్-ఖైదా చేసిన దాడుల్లో హంజా క్రియాశీలక పాత్ర పోషించాడు. గతేడాది జూన్ 9న అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని హంజా స్వర సందేశం పంపినట్లు యుఎస్ విదేశాంగ విభాగం తెలిపింది. అమెరికాకు ఆ దేశ విదేశీ విధానాలకు ముప్పు తెస్తున్నారని భావించిన ముష్కరులను అగ్రరాజ్యం ప్రపంచ ఉగ్రవాదులుగా ప్రకటిస్తుంటుంది. మత విశ్వాసాల ప్రకారం గడ్డం పెంచడం, తలపై పాగా, వస్త్రాన్ని ధరించే సిక్కులు పలు మతాలకు చెందిన తమ ఉద్యోగులకు నిబంధనలను సరళతరం చేస్తూ అమెరికా సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి మతపరమైన మైనారిటీ ఉద్యోగులు తమ విశ్వాసాలను మరింత స్వేచ్ఛగా పాటించేందుకు అనుమతిస్తూ అమెరికా సైన్యం నిబంధనలు రూపొందించింది. ఈ నిబంధనలు ఆమోదం పొందితే అమెరికా సైన్యంలోని వివిధ స్థాయి ఉద్యోగాల్లో వాటిని అమలు చేయనున్నారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే అత్యవసరమైతే తప్ప అమెరికా సైన్యంలో పనిచేసే సిక్కులు తమ గడ్డాలు, తలపాగాలు కొనసాగించవచ్చు. మత విశ్వాసాలపై పక్షపాతం చూపుతున్నట్లు సిక్కుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైన వేళ అమెరికా సైన్యం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విజ్ఞానం కేవలం పుస్తకాల్లోనే లేదు, సృజన, ఆలోచనలు, అభిరుచుల్లో ఉంటుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. దేశంలోని అందరికీ అంతర్జాలం సేవలు అందాలంటే స్మార్ట్ ఫోన్ల ధరలు 2,000 రూపాయలకు దిగిరావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐఐటి ఖరగ్పూర్లో విద్యార్థులు, అధ్యాపకులతో పిచ్చాపాటిగా మాట్లాడిన పిచాయ్ 8వ తరగతి నుంచే భారత్లో ఐఐటి సీటు కోసం కుస్తీలు పడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఈ తరహా ఒత్తిడి విద్యా విధానం మారాలన్న పిచాయ్ క్యాంపస్లో తాను విద్యార్థిగా గడిపిన రోజులను, వచ్చి రాని హిందీతో ఇబ్బంది పడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. Being here, I came from Chennai. I'd learned Hindi in school, but I never spoke it much. Just listening to how people were speaking, I just thought you address people this way. So one day there was someone in the mass, and I had to call him. I called him Abe Saleh. That's all. In my first couple of weeks, I thought you call people that way. Next thing I know, the folks in the mess were quite upset, and I think they temporarily closed down the mess. Oh wow! So I wasn't very popular for that day. పెద్ద నోట్ల రద్దు తరువాత తగినంత నగదును అందుబాటులోకి తెచ్చే క్రమంలో కొత్తగా ప్రవేశపెట్టిన 500, 2,000 రూపాయల నోట్ల ముద్రణలో చోటు చేసుకున్న లోపాలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ రైతు బ్యాంకు నుంచి తీసుకున్న 2,000 రూపాయల నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మ లేకపోవడం మధ్యప్రదేశ్లో కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లా బిచ్చుగౌడికి చెందిన కృష్ణమీనా అనే రైతు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శివపురి రోడ్డు శాఖ నుంచి డబ్బులు తీసుకున్నారు. అవసరమైన సరుకులు కొనేందుకు వెళ్లగా ఆ నోట్లపై గాంధీజీ బొమ్మ లేదని గుర్తించి తిరిగి బ్యాంకుకు వెళ్లి అధికారులకు చూపించారు. ముద్రణ లోపాన్ని పరిగణలోకి తీసుకుని ఆ రైతుకు కొత్త నోట్లు ఇచ్చారు. గాంధీ బొమ్మ లేని నోట్లను తిరిగి రిజర్వ్ బ్యాంకుకు పంపిస్తామని ఆ బ్యాంక్ అధికారులు తెలిపారు. వన్డే 2020 క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న వేళ ఇంగ్లండ్తో ఈ నెల 15 నుంచి జరగనున్న వన్డే T20 సిరీస్కు భారత జట్టు ఇవాళ ఖరారు కానుంది. ధోని స్థానంలో టెస్టు సారథి విరాట్ కోహ్లీకే వన్డే నాయకత్వ బాధ్యతలు అప్పగించనుండగా గాయాల బెడదతో ఇబ్బంది పడుతున్న సీనియర్ల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్ రోహిత్ శర్మ, వన్ డౌన్ బ్యాట్స్మెన్ అజింక్య రహానే గాయాల నుంచి ఇంకా కోలుకోలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్ పేరు దాదాపు ఖరాబాగా దాదాపు ఏడాది క్రితం వన్డే ఆడిన శిఖర్ ధావన్ ఫిట్నెస్ నిరూపించుకుంటే ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్తో 5వ టెస్టులో త్రిశతకంతో ఆకట్టుకున్న కరుణ్ నాయర్, 4వ టెస్టులో చివర్లో వచ్చి శతకం చేసిన స్పిన్నర్ జయంత్ యాదవ్ పేర్లను సెలెక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. 4వ టెస్టు తర్వాత గాయపడిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపికపై సందిగ్ధత నెలకొంది. ఈ సిరీస్లో భారత్, ఇంగ్లండ్ 3 వన్డేలు, 2020 మ్యాచ్లు ఆడనున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.